నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నిన్న ఈడీ ఎంక్వైరీకి అయితే మరి కేటీఆర్ గారు అయితే వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ అయిపోయిన విచారణ తర్వాత కేటీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ అయితే విసిరారు. ఇద్దరం ఒకే దగ్గర కూర్చొని మన ఇద్దరం ఎంక్వైరీకి వెళ్దాము, ఏదైతే సంబంధించిన డిటెక్టివ్ పెట్టేసుకుని వెళ్ళిపోదామన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ ఛాలెంజ్ని ఎలా తీసుకుంటారు? మనతోనైతే కాంగ్రెస్ స్పోక్ పర్సన్ సంధ్య రాణి గారు అయితే ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం. మేడం, నిన్న ఛాలెంజ్ అయితే కేటీఆర్ గారు అయితే రేవంత్ రెడ్డికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఛాలెంజ్ని ఎలా చూస్తారు? మెంటల్ ఫెల్లో రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? నీ కేసుకు రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? నీకు మెంటల్ వేసింది ఏమన్నా? ఆయన ఒక సీఎం రాష్ట్రానికి, నువ్వు తప్పుడు దొంగతనం చేసి నువ్వు దొరికిపోయి నీకు ఎవరికైతే నువ్వు 50 కోట్లు నీకు ఇచ్చాడో వాడే వచ్చి మమ్మల్ని అడిగాడు, మాకు 500 కోట్లు కావాలి, మాకు ఇది ఇచ్చారు అని. అప్పుడు మొత్తం బయటకు వస్తే తెలిసింది. లేకపోతే అంతకుముందు నువ్వు దొరలాగానే తిరిగినావు. ఫస్ట్ ఏమైనా లోట్ ఆఫీస్ కేసు అన్నావు. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డికి నీకు ఏం సంబంధం అసలు? నీ అయ్యాను రమ్మను ఫామ్ హౌస్కి వెళ్ళి. ఆయన సీఎం, ఆయన ఒక తెలంగాణ రాష్ట్రానికి సీఎం. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడి నువ్వురా అంటే ల్యాండ్ ఆర్డర్ ఏసీపీ కేసు పెట్టింది, ఈడీ పెట్టింది, మాకేం సంబంధం అండి? అంటే రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే చేస్తూ ఉన్నారు. ఆయన మీద ఈడీ ఎంక్వైరీ అయింది కాబట్టి, ఏసీబీ ఎంక్వైరీ అయింది కాబట్టి. కక్షపూరిత అనేది రాజకీయ పార్టీకి మాకు ఉందో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏడీకి ఈడీకి లేకపోతే ఏసీపీలకు ఏం సంబంధం ఉంటుందండి? వాళ్ళకేం సంబంధం? ఇప్పుడు ఈడీ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందా? ఏసీపీ అనేది చెప్పండి మీరే. ఇప్పుడు ఏసీపీ వాళ్ళు పెట్టి కోర్టులో నీకు అంత భయం లేనోడివి నువ్వు సుప్రీంకోర్టుకి కూడా కక్షపూరిత ఉంటుంది. కేటీఆర్ అంటే సుప్రీంకోర్టు అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది కదా. నీకు కానీ మైండ్ వెలగదేంద్ర బాబు, మీరు చదువుకున్నామంటారు, విదేశాలలో జాబులు చేసినామంటారు, మీకు సంబంధం ఏముంది? నువ్వు లొట్టపీస్ కేసు అంటేవి భయం లేదంటావు. ఒకవేళ భయం ఉంటే జైలుకి పోతుంటే, జైలు పోతే బుక్కులు చదువుకుంటా అంటే యోగా అంటేవి. మళ్ళీ ఇప్పుడు ఈడీకి నాకు భయం లేదంటావు. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ఈడీ ఏసీపీ పెట్టింది, నీ మీద ఆరోపణ వచ్చింది, నిరూపించుకో. దొంగవైతే జైలుకు పోతే, దొరవైతే బయటకు వస్తావు. అంటే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుకు దొరికిండు కాబట్టి, ఆయన మీద ఈడీ ఎంక్వైరీ జరిగింది కాబట్టి, కేటీఆర్ మీద కూడా ఈడీ ఎంక్వైరీ కావాలని చేపించిండు కాంగ్రెస్ గవర్నమెంట్. కావాలని మరి ఈడీ కేసు నోటుకు నోట్లో మీ అయ్యనే చేపించిండు. ఎందుకంటే భార్య భర్తలు పండుకునే దాంట్లో కింద తీసుకుపోయి రికార్డులు పెట్టిండు. ఆ సంస్కృతి మీ బతుకులు పాడగాను సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతారు. మళ్ళీ ఆ మాట మాట్లాడుకు. ఆ నోటుకు నోటు కేసు అనేది మీ అయ్య చేసిందే. ఇది అసలు రేవంత్ రెడ్డి గారికి సంబంధమే లేదు. మీ అయ్య చేయాలని చేసిండు. ఆ రోజు ఏదో దేశద్రోహిలాగా ఆ రోజు ఇంట్లోకి 500 మందిని ఇంటికి కూడా పంపించి కేసులు పెట్టి అలాంటి లత్కోర్ పనులు మీరు చేస్తారు కాబట్టి మీకు ఉంటుంది. ఆ లత్కోర్ పనులు చేసేవానికి ఈ అవకాశం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చేయలేదు ఆ విషయంలో. చాలా పొలైట్గా ఆయన ఒక ప్రజల కోసం, ఇది ప్రజాస్వామ్యంలో మనకు ప్రజలు ఇచ్చిన తీర్పు, ఇది ప్రజల కోసం చేయాలి, జీవితం అంకితం అని సింపుల్గా, వెరీ సింపుల్ మ్యాన్గా ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంట్లో నుంచే సీఎం నిధులు ఒక్కొక్కడు అంగామ ప్రగతి భవన్ ఎన్నడెక్కనాడు చూసినట్టుగా ఎన్నడూ అది చేసిన వాళ్ళకి ఎట్లుంటుంది? మీరు గతంలో మీ బతుకులు ఏంది అనేది మీరు ప్రగతి భవన్లో పడుకొని ఇలా తెలంగాణ భవన్లో పడుకొని ఏ రకంగా ఎంజాయ్మెంట్ చేసిరు మీ కుటుంబము 10 సంవత్సరాలు తెలంగాణ జీవితాలతోనే ఆడుకున్నారు మీరు. ఇవన్నీ మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. నీకు ఏ పరీక్షలు పెట్టి ఏది చేసినా నువ్వు దొంగో కాకపోతే దొరవైతే బయటికి రా. ఇవన్నీ ఎందుకు? ఈ దొంగతనాలు దొరతనాలన్నీ మర్చిపోండి మీరు. ఇవన్నీ మాట్లాడము నీకు చేతనేది నిరూపించుకొని నువ్వు కడిగిన ముత్తంలాగా బయటికి రా. మీ చెల్లె కూడా గట్టిగా చెప్పింది, ఈడీ వస్తే నాకేం సంబంధం, నేనేం చేసినా, నేను అట్ట చేయలేదు, నేను ఇట్ట చేయలేదు అని. మరి ఈడీ వాళ్ళు వచ్చి ఎందుకు అరెస్ట్ చేశారు? అప్పుడు ఏం పీకలేదు మీరు? ఢిల్లీలో పోయి ఎందుకాడ జైలు కాడ పోయి కూర్చున్నారు? అన్నీ దొంగ పనులు చేస్తారు. నువ్వు ఔటర్ రింగ్ రోడ్ భూములు అమ్ముకుంటేవి, కాళేశ్వరం అమ్ముకుంటేవి, గొర్రెల స్కామ్ చేస్తేవి, బర్రెల స్కామ్ చేస్తేవి, ఉద్యోగాలలో చేస్తేవి, ఇన్ని చేస్తేవి, అన్నీ చేసుకొని మళ్ళీ నేను దొరనని చెప్పుకుంటున్నాను. మీ పతనం అనేది మొదలైంది. తెలంగాణ ప్రజలు ఒక అవకాశం ఇచ్చిర్రు, ఒక్కటిగా 2 సార్లు ఇచ్చిర్రు. నువ్వు ఒక్కటి కాదు, ఒక్కటి కూడా మా విద్యార్థులకు, మీలాంటి విద్యార్థులకి తమ్ముళ్ళకి ఒక్కరు కూడా ఒక ఉద్యోగం ఇవ్వకుండా ఇంత పాపం మూట కట్టుకున్నావు. చచ్చిపోయిన 12 మంది విద్యార్థుల కుటుంబాలను కూడా ఏం చేయలేకపోయినావు నువ్వు. ఆ పాపమే ఇది. కిరోసిన్ పోసుకోమంటారు, అగ్గిపెట్టెలు లేవని మాట్లాడతారు. అది మీ సంస్కృతి, మీ కుటుంబ విలువలు అవి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఒక భారీ మెజార్టీతో గ్రామీణ ప్రాంతాలలో ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలిచి ఇలా అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిరంటే ఓపిక పట్టుకో. ఓపిక లేకపోతే ఒక్కొక్కటి అన్నీ వస్తాయి. మీరు గతంలో చేసిన పాపం అనేది కర్మ సిద్ధాంతం అండి. కర్మ అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు. ఫోన్ ట్యాంపింగ్ ఎట్లా చేసిరా మీరు? సిగ్గుందారా అసలు? ఒక భార్య భర్తలు, ఒక భర్త ఫోన్ భార్య ముట్టుకోవాలన్నా సరే,
భర్త అంటే భార్యకు కొంచెం రైట్స్ ఉంటాయో లేకపోతే వాళ్ళ మీద ఉన్న ప్రేమను మా భర్త దాన్ని చెక్ చేస్తుండొచ్చు, కానీ ఒక భార్య ఫోను చెక్ చేయడానికి కూడా ఒక హస్బెండ్కి రైట్ లేదు. తన పర్మిషన్ ఫోన్ అనే కాదు, ఒక హ్యాండ్ బ్యాగ్ ముట్టుకోవడం తనకు పర్సనల్కి సంబంధించింది, తనకి ఇష్టం లేకున్నా కూడా తను టచ్ చేసే ఆ హక్కు కూడా నీకు లేదు, రాజ్యాంగం కల్పించింది. అలాంటి ఎదవలు మీరు రాజ్యాంగాన్ని నమ్ముకుంటాం అంటారు, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, ఆచరణతో ముందుకు పోతామన్నారు. అలాంటి వ్యక్తులు మీరు ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ అనేది భార్య భర్తలు వండుకున్న బెడ్రూమ్ కింద ఎట్లా పెడతారు మీరు? అవి కూడా వస్తాయి. లేదే ఇప్పుడు పోయిండు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకోటి ఇప్పుడు స్థానికంగా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ కార్ రేసింగ్ తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఇది 1 year బ్యాక్ కూడా ఏదైతే గ్రీన్ కో సంస్థని రేవంత్ రెడ్డి కలిసిండు, మాట్లాడిండు, అవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు స్థానికంగా ఎన్నికలు వస్తున్నాయి కానీ బీఆర్ఎస్ని బదనం చేయడానికి చేస్తున్న కార్యక్రమాలు అంటారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలకు ఓటు బ్యాంక్ ఎప్పుడు చూడదు. వాళ్ళ చెత్తవాగుడు వాగిన దానికల్లా మేము ఎట్లా సమాధానం చెప్తాం చెప్పండి? ఒక్కటేంది అట్లా వాళ్ళను వీళ్ళు చేసిన పాపాలకి అధికారంలోకి వచ్చిన రోజే తీసుకుపోయి కుటుంబాన్ని మొత్తం జైలని వేయదుము. చట్టం పని తను చేసుకొని పోతుంది, మాకేం అవసరం చెప్పండి? ఎవ్వడు వదలదండి. మీ చెల్లె అసలు ఫస్ట్ చేయలేదు అన్నది, తర్వాత ఫోన్లు చూపించింది, తర్వాత చెయ్యండి తీసుకుపోయి తివార్ జైలు వేసిరా. తివార్ జైలు ఎవరినేస్తాడు? కనీసం మరి రేవంత్ అన్నను మీ దొంగ కేసులు పెట్టి చెర్లపల్లి కన్నా మీ చెల్లెనైతే తీసుకుపోయి తివార్ జైలు ఆడ ఎవడు కూడా ఉండడు మనోడు వాడు తెలుగు మాట్లాడినాడో ఉండడు ఆడ. ఈ సిగ్గు లేకుండా ఇవన్నీ మాట్లాడి అమ్మ ఏం కుటుంబం రా మీ కుటుంబం? నాకు అర్థం కాదు. మీ అయ్యనేమో ఎకరానికి ₹1,00,00,000 వస్తాయట అల్లం పండిస్తే, మీ చెల్లెనేమో 25 లక్షల వాచ్ ఎట్లా పెట్టుకున్నట్టు మా ఆయన బిజినెస్ చేస్తాడంట. ఏం బిజినెస్ చేస్తాడమ్మ మీ ఆయన 25 లక్షల వాచ్ పెట్టుకోనికే? 2014 ముందు నువ్వు ఆడ ఉన్నావమ్మా? 10,000 కిరాయి కట్టుకున్న దానివి 10 ఏళ్ళలో అన్ని కోట్లు సంపాదించినా. మరి మేము కూడా పెట్టుకుంటాం, మాకు కూడా చూపి. మరి ఆడవాళ్ళం అందరం ఉద్యమాలు చేసి మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్నీ కోల్పోయినాం. మరి మీ దొంగ మాటలేమో ఇట్లా మాట్లాడతావు. నువ్వు ఇంతకుముందు 2004 ముందు నీ చెల్లె పెళ్ళికి నువ్వు మరి ఇండియాకి రానికే కూడా నీకు పైసలు దిక్కు లేకుండే. అలాంటి పరిస్థితుల్లో 100 కోట్లు ఏమైనా తెలంగాణ సొమ్ము కాదు, తిన్నాయని అక్కాలే. ఇది జస్ట్ శాంపులే. అందరూ ఇప్పుడు ప్రజలే తిరగబడుతున్నారు. మీకు ఎమ్మెల్యే ఎలక్షన్లే కళ్ళు కాల్చి వాత పెట్టారు, ఎంపీ ఎలక్షన్లు అయితే మీకు ఉనికే లేదు. నేను ఒకటే అడుగుతున్నా, 100 సార్లు టీవీ ఛానల్లో ఇదే చెప్పిన, ఇంతకు మీ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఈ రెండు చెప్పిన తర్వాత నువ్వు రా చర్చకు, అప్పుడు మాట్లాడితే అప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడు. అసలు మీది ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అనేది తెలియకముందుకే బీసీ గలవెత్తిందామా? ఇక వాళ్ళ అయ్యనేమో ఆడ కూర్చుంటాడు వీళ్ళిద్దరిని. అసలు వాళ్ళ చెల్లె ముఖంలో ఆనందం చూసిరా మీరు? మా అన్న జైలుకు పోతుండు, నేను పార్టీ అధ్యక్షురాలని అయితే నేను అని చెప్పేసి నేను ఎట్లా జైలుకు వేయచ్చు, నేనే సీఎం అని అంటుండు. వీళ్ళు పగటి కళలు అంటుర్రు. అయిపోయి మీ చాప్టర్ క్లోజ్ అయ్యింది. మీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిగా ఉంటుంది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది కాలంలో చేసింది ఏం లేదు, కుట్రలు కుతంత్రాలు అరెస్టులు కూలగొట్టుడు తప్ప ఇంకేం లేదని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? మీరు చేసిన పాపమే 10 ఏళ్ళలో మీరేం బీకిరు? ఒకటి చూపిరు మీరు చేసినాము అని. మేము వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకుని కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి, గృహజ్యోతిలో 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, 500 సిలిండర్ ఇస్తున్నాం, ఉచిత బస్సు మీకు తెలుస్తలేదా? మామూలుగా ఇప్పుడు సామాన్యమైన ప్రజలు కాలేజీకి వెళ్ళనికే పిల్లలకు 800 ₹1000 బస్ పాసు. ఆ బస్ పాసు 2 పిల్లలు ఉన్నా కూడా ఇంట్లో 2000. ఇప్పుడు ఒక తల్లి ఏదో పని చేసుకొని పోతుంది, బయటికి నెలకు 3-4 వేలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇవన్నీ 4-5 వేలు మేము సేవ్ చేయట్లేదా? ప్రజలకు ఇవ్వట్లేదా? ప్రజల సొమ్ము ఆర్టీసీ అంత నష్టంలో ఉన్నా కూడా ప్రజల కోసము ప్రజలకు భారం పడొద్దని మేము ఆ స్కీమ్ పెట్టాము. ఇవాళ ఆరోగ్యశ్రీ విషయంలో 10 lakhs, ఇవాళ 10 లక్షల రూపాయలు కూడా ఇన్సూరెన్స్ విషయంలో కవర్ చేపిస్తున్నాము. మీరేం పీకిరు ఒకసారి చెప్పండి రా. మీ జాబితా ఎంత విడుదల చేయండి. మేము ఈ కాలంలో ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినాము, మేము ఇంతమందికి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంతమంది మహిళలను కోటీశ్వరులను చేసినాము, ఇంతమంది బీసీ బంధు ఇచ్చినాము, ఇన్ని వేల కోట్లు బీసీ మహిళలకు మేము ఉపాధి చూపించినాము, మహిళలను మేము కోటీశ్వరులను చేసినాము, మేము ఇంత చేసినామని మీది రిలీజ్ చేయండి. ఇలా తల్లి బిడ్డ తండ్రి కొడుకు అందరు కుటుంబం రిలీజ్ చేయండి. మేము చెప్తాము 1 yearలో మేము ఏం సాధించినాము. తెలంగాణ రాష్ట్రాన్ని మీకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అప్పుడు ఒక ధనిక రాష్ట్రాన్ని మీ చేతికిస్తే ఇలా చిప్పలు చేతికి ఇచ్చిపోయి సిగ్గు లేకుండా ప్రజలను ఎగబెట్టినప్పుడు ప్రజలు ఇవ్వలేదు. మొన్న బీసీ గలం ఎత్తితే పక్కన జాగృతి అన్నది, జాగృతి ఎడగూసురాలు, జాగృతలు ఎవరున్నారు? అడ్డ మీద వాళ్ళని తీసుకొచ్చుకుంటారు. అడ్డ మీద వాళ్ళకి కనీసం 500 అన్న దక్కినాయి పాపం. ఒకరోజు కూలి అనేది దొరికింది, దానికి సంతోషపడదాం మనం. సిగ్గు లేకుండా మాట్లాడుతుంటారు. ఏందంటే ఉనికి కోల్పోతున్నారు అని ఓ బాధతోని ఏం చేయాలి అధ్యక్ష ఏం చేయాలని ప్రజలలో ఉండాలని ఏదో ఒకటి డబ్బుకో ఉన్నాయిగా, డబ్బులు అన్నీ సంపాదించారు కదా, అడవ సొమ్ము మొత్తం సంపాదించి ఇప్పుడు పెడతారు, ఏదైనా పెడతారు. నీ ఇష్టం ఉన్నప్పుడు జాగృతిని ఓపెన్ చేసుకుంటావు, నీ ఇష్టం ఉన్నప్పుడు మూసుకుంటావు, నీ ఇష్టం ఉన్నప్పుడు చేసుకుంటావు. ఇన్ని రకాలుగా చేసుకుని ఎవడన్నా మిమ్మల్ని నమ్ముతాడమ్మా? ఇప్పుడు అధికారం ఇవ్వకపోతే ఓసారి ఇద్దామని అనుకురు, ఇచ్చినప్పుడు బీసీది 34% ఉన్న 18 ఉన్నప్పుడు మీ అయ్యని అడగకుండా నువ్వు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే నవ్వుతాడు ఎవడన్నా. అసలు మంచోడు బీసీ నిజమైన బీసీ వాదులు వచ్చిరా?
వాళ్ళని ఎప్పుడైనా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినావా? పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోవాలి. మీరు బీసీ నినాదం అన్నారు కాబట్టి క్వశ్చన్ అడగాల్సి వస్తూ ఉంది. ఒకప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ పాలించింది, ఇప్పుడు రెడ్డిల వర్గానికి సంబంధించిన వాళ్ళ పాలిస్తూ ఉంది. ఇంకా తెలంగాణ సంఖ్యలతోనే ఉంది. ఈ రెడ్డిల పాలన ఎప్పుడు పోతుందని అంటాం. ఎవరు అంటున్నారు రెడ్డిల పాలన పోతుందని? ఎవరన్నా అన్నారు? ఒక మాట చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ శాతం మంది, పెద్ద పార్టీ కదా ఇది. ఇప్పుడు మనకు స్వతంత్రం రాకముందు నుంచి మనకు కాంగ్రెస్ పార్టీ ఉంది. చాలామంది ఇంట్లో పనిచేస్తున్నారు. సామాజిక వర్గ ప్రకారంగానే కులగణన జరగాలని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు పెట్టారు. ఇక రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఒక మాట చెప్పురు. ఇప్పుడు పని చేయనికనేమో రెడ్డోడు కావాలి, పదవులు అనేసరికి రెడ్డోనికి ఇస్తున్నారు అని మాట్లాడతారు. మిమ్మల్ని చేస్తే ఎవరన్నా వద్దన్నారా? ఈ మాట నేను ఆ మాటలు మాట్లాడొద్దు. ఒక కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గానికి ఇవ్వద్దు, ఈ సామాజిక ఎంకరేజ్ చేయాలనేది అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళను 10 సంవత్సరాలు అయింది. ఇవాళ గాంధీ భవన్కి వచ్చి మీ టీవీ ముందర మాట్లాడుతుందంటే ఈ వేదిక నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అంతకన్నా గొప్పతనం ఇంకేం కావాలి చెప్పండి? ఇప్పుడు మామూలు కార్యకర్తగా ఎదుర్కొంటూ ఒక ఎంపీ స్థాయికి వెళ్ళిన మా చామల కిరణ్ అన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సామాన్య కార్యకర్తగా అమ్మ పేరు అయ్య పేరు చెప్పుకోకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఎంపీ స్థాయికి వచ్చిండ్రు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అన్ననే ఆదర్శంగా తీసుకుంటా. కాబట్టి నేను కూడా ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యేని కావచ్చు, నేను కూడా ఒక మంత్రిని కావాలి అనే ఆలోచన నాకు కూడా ఉంది. పని చేసుకుంటా మనం వెళ్దాము, ప్రజలు మనని గుర్తిస్తారు. మరి కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది మనం పెట్టలే, పాటలే రాసిరు. కాంగ్రెస్ మీద ఎవరు రాయరు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది. ఇంకోటి రైతులను మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ ఇవాళ చేవేళ్లలో అత్యధికంగా సభ పెట్టి కేటీఆర్ గారు సభ పెడతా ఉన్నారు. రైతులను మోసం చేస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు. ఏం చెప్పారు? రైతులను మోసం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. రైతులను ఈరోజు రుణమాఫీ విషయంలో కానివ్వండి, ఉచిత కరెంటు మీద సంతకం పెట్టిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. నువ్వెంత చేసినా కూడా, నువ్వు ఏం చేసినా కూడా రైతులు మా పక్షాన ఉన్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో గెలిచారు. కాబట్టి నువ్వు ఆలోచించుకొని నువ్వు రాజకీయ పార్టీ కాబట్టి నువ్వు పెట్టుకో, నువ్వు సభలు పెట్టుకో, మాట్లాడుకో. దాంట్లో మాకు ఎలాంటి ఇది లేదు. అంటే రైతు భరోసా ఇంతవరకు వేయలే కదా, మరి ఎప్పుడు వేసారు? ఎవరికి? అవునండి, 80% వచ్చింది, 20% రాలేదు. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, వస్తాయి. అవి కూడా వేయలేదంటే ఎవడు ఒప్పుకోడా, తంతారు ఊర్లలో మడతపెట్టి కొడతారు. రైతులు కూడా అదే అంటారు కదా. ఇంకా అంటే రైతు రుణమాఫీ అయింది అని రైతు భరోసా కాలేదని అంటారు. చెప్తున్నాం కదా, రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్న వాళ్ళకు రాజుల సొమ్ము రాళ్ళ పని అన్నాడు. అట్లా కాకుండా నిజమైన రైతుకి 10,000 కాకపోతే 20,000 కూడా ఇస్తాం. కానీ ఒక దిశతోని రేవంత్ అన్న పోతున్నాడు. రైతులు కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళే అంటున్నారు, ఇప్పుడు 50 ఎకరాలు ఉన్నోనికి ఎందుకు రైతు బంధు అవసరమా? పాపం 4 ఎకరాలు ఉన్నోనికి 40,000 ఇద్దాం అనే ఆలోచనతో ఎవరైతే భూమిలో పంట పండించుకున్న వాళ్ళకు ప్రతి రూపాయి వాళ్ళకి ఇద్దాము. 50 ఎకరాలు పెట్టుకొని వాడు ఏదో పడవ పడేసిన దాన్ని కూడా పైసలు ఇస్తామనేది మనం తీసుకుపోయి బూడిదలో వచ్చిన పన్నీరే అవుతుంది. ఇంకోటి ఫైనల్గా మీరు మహిళా లీడర్ కాబట్టి మహిళా అధ్యక్షురాలు ఎవరు ఏంది అన్న కొంత హడావుడి జరుగుతూ ఉంది. నిన్న కూడా సునీతారావు గారు గాంధీ భవన్ మెట్ల మీద కూడుకొని కూడా ధర్నా చేస్తాను, నాకు ఏదైనా పదవి కావాలని కూడా తను కూడా అడిగిన సిచ్యువేషన్ చూసాము. కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతి, మహిళల కోసం పెద్ద పీటనే ఇస్తుంది. అందరు అప్లై చేసుకున్నారు. ఎవరికి వస్తుంది ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. మనం పనిచేసుకుంటూ పోతే పదవులు అనేది అందరికి వస్తుంది. మహిళలకి పెద్ద పీట వేసేదే కాంగ్రెస్ పార్టీ. దాని గురించి ఇంకా మనం మాట్లాడుకోవడం కూడా, ఎందుకంటే మిగతా పార్టీలతో పోల్చుకుంటే ఇంత స్వేచ్ఛగా నేనే చెప్పుకునే ఎగ్జాంపుల్. కాబట్టి అందరికీ కూడా పోస్టులు వస్తాయి, పనిచేసిన వాళ్ళకి వస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో మహిళలు కూడా చాలా కష్టపడ్డారు, వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది. కల్వకుంట్ల ఫ్యామిలీ చేసిన ఏదైతే అరాచకం ఉందో వాళ్ళకి ఇప్పుడు రిటర్న్గా గిఫ్ట్గా ఇప్పుడైతే వాళ్ళకి వస్తూ ఉందన్నట్టు కూడా మన సంధ్యారెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. ఏవైతే వాళ్ళు ఇప్పుడు ఈడీ కానీ లేకుంటే ఏసీబీ కానీ ఇవన్నీ విచారణలు ఎదుర్కొంటున్నారంటే గతంలో వాళ్ళు చేసిన పాపాలే ఇప్పుడు వాళ్ళకి చుట్టుకున్నాయి అన్నట్టు కూడా సంధ్యారెడ్డి గారు అయితే క్లియర్ కట్గా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్తో గాంధీ భవన్, మీ అనిల్.